ఈడ సెల్లులా మూతి పెట్టి చూసేటోడు లక్కీ గాడు. వీడు చదువుడు తక్కువ, సెల్లులా మూతి పెట్టుడు ఎక్కువ. ఇంతటికి వీళ్ళన్ననే సెల్ ఇచ్చి చెడగొట్టిండు. ఈ లక్కీ గారిని ఫోన్ కథ మొత్తం చూడండి. జరంతా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లక్కీ వాటర్ లేరా? అరే లక్కీ వాటర్ లేరా? అరే లక్కీగా చెవులు వినబడతానే, లేకపోతే ఇరవై అన్నట్టు నటిస్తానా? సంగతి చెప్తావు. పిస్తాను చెవులు వినబడతలేవారా? ఏం కావాలన్నా? అరే బర్రాక నుండి మొత్తుకుంటాను, వినబడతలేవారా? ఏడేనబడితే సెల్ చూసినాక సెల్ ఇయ్యి పొయ్యి నీళ్ళేపో, దూపాయితే నీళ్ళేరా అంటే సెల్ చూసుకుంటుంటాను. ఇగో తీసుకో. ప్లీజ్ అన్న సెల్ ఇయ్యే, మంచిది తెచ్చిన కదా అన్న ప్లీజ్. అరే నీకు సెల్ ఏమి నేను చెప్పిన పని చేస్తలేవు, నీకు చెవులు వినబడతలేవు, ఏమి వినబడతలేవు. ఇవ్వరాక గన్ని సార్లు చూసిన, ఒక్కసారి కూడా నీకు వినవాలే. నువ్వు సెల్లు కూడద్దు ఇయ్యా. అబ్బా ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఇంకోసారి నువ్వు పిలిచినప్పుడు నువ్వు అంట ఇయ్యరాదే. బతరా పట్టే సరే మరి, ఇంకోసారి పిలిచినప్పుడు వినబడిపోయింది అనుకో, షోలు మించిలో కొడతా, సరేనా? సరే. అరే నీ బొమ్మరిల్లు ఆడరా, సెల్లులో మంచి మంచి వీడియోలు వస్తున్నాయి. సెల్లు చూస్తే కళ్ళు కరిపోతాయి. మాతో ఆడుకుంటుందా? నాతో ఆడుకుంటే ఏమైతుంది రా బాగా స్టైల్ చేస్తాను. అరే సంతోష్, వీడు బాగా ఓవర్ చేస్తాడు కదా, రేపు బడికి వస్తాడు కదా, వీని సంగతి చెప్తాం. అరే మీరు ఎన్నైనా నేనైతే సెల్ చూస్తా. చూర్రా చూర్రా, చూసి చూసి నీకు అండే ఖరాబ్ అవుతాయి. నేనేం చెప్తానా, అన్నం తింటానా? నువ్వు అన్నం తింటానో కరెక్టేరా, కాకపోతే సెల్లు చూసుకుంటాను అందరూ అన్న. సెల్లు లేకపోతే అన్నం తినరాదా? నాకు ఏమవుతుంది అన్న సెల్ చూసుకుంటే తింటే? ఊక సెల్లు చూడద్దు, చదువుకుంటేది చేసేపు బుక్కులు అన్నట్టు పక్క వారితో బడికి వేస్తున్న సెల్లు. ఆదివారం వచ్చిందంటే పొద్దు నుండి సాయంత్రం దాకా సెల్లు సెల్లు సెల్లు. అన్నం తినదాకా సెల్ చూస్తా, అన్నం తిన్నాక ఇక హోంవర్క్ రాసుకుంటా. సరే మరి, తిన్నాకనైతే రాసుకుంటావుగా? సరే రాసుకుంటా. తిన్నాకనైతే రాసుకో, తినదాకా చూడు. ఈ పొట్టోడు గమ్మతున్నాడు. పుట్టి వలింద్రా, అరే నన్ను అడుగు విరిగిందిరా. అరే నా పిర్రకు ముళ్ళు వచ్చిందిరా, పిర్రకు ముళ్ళు వచ్చిందిరా. అరే ముళ్ళు బాగా లోపలికి వచ్చురా, బాగా నొత్తాను. అబ్బో నన్ను అడుగు విరిగింది. వాడు దొరికినప్పుడు మన సంగతి చెప్తా. బాగా నొత్తాను. అరే పోయి వాళ్ళ అన్నకి చెప్పుదాం పారా, హరిచన్నకి చెప్పుదాం పారా. అన్నం తినేటప్పుడే సెల్లే, పోయేటప్పుడు అయితే సెల్లే. ఇక వాడు సెల్లు చూసి చూసి మైండ్ ఖరాబ్ అవుతాయిరా. రోజు ఆ పిచ్చి మొక్కబోడు సెల్లునే మూతి పెడతారా చోటు. అరే అవునరా, పోయి వాళ్ళ అన్నకి చెప్దాం పారా.
ఏమైందిరా గిటాచిర్రు? ఎందుకు ఇంత కోపతున్నారు? అన్న మీ తమ్ముడు ఎంత పని చేసిండో నీకు తెలుసా? ఏం చేసిండ్రా? మీ తమ్ముని ఆట మీకు కింద ఆడడం నా పిర్రకు ముళ్ళు వచ్చింది. ఏంద్రా నీ పిర్రకు ముళ్ళు కూర్చిందా? ఎట్లారా? మీ తమ్ముడు చేయబట్టి కూర్చింది. అసలు ఏమైందా నాకు అర్థమైతలేదు. అసలు ఏం జరిగింది? అన్న మీ తమ్ముడు రోడ్ మొత్తం సెల్ చూసుకుంటూ వస్తాండే, మీ అట్లా వస్తాండే బెలుగు ఉన్న జరే దాని బ్రేక్ లో మీ ఇట్లా కింద ఆడు, మీ ఇట్లా కింద ఆడు. మా తమ్ముడు పిర్రకు ముళ్ళు వచ్చింది. అరే దెబ్బలు ఇట్లా తాకినాయారా? తాకపోతే ముద్దు తీసుకుంటా నన్ను నడిపిరిగింది. మా తమ్ముడు పిర్రకు ముళ్ళు వచ్చింది. అవునారా? వాని సంగతి చెప్తావు. 4-5 రోజుల నుండి సెల్లు 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 అన్నం తింటప్పుడు సెల్లే, ఎటువైనా సెల్లే. వాని తోలిస్తావా రాని? అన్న అవునా వాని సంగతి చెప్పే. డాక్టర్ దగ్గర నీ పేరు ఇచ్చి చెరొక్క చూసేసుకుంటా మా తమ్ముడు. నేను పోతాను. పోరు. అరే లక్కీగా నువ్వు రావాలే, నీ సంగతి చెప్తావు. నిన్ను అంగబెట్టి గుద్దుదా. అరే మనం మంచిగా అయిపోయినవురా. లక్కీ అని నచ్చిన వాళ్ళ అన్న చింతపండు ఎత్తాడు. అరే ఇయ్యాల వాని లగ్గం అవుతుందిరా. అరే ఇలా వాని ఈపు మొత్తం వాతలేరా. అరే ఇలా మనం వచ్చిన పని అయిపోయింది. ఇక మనం పోదాం పని. తాత మా లక్కున్నాడా? ఏంది పిత్త అంటే సప్పుడు ఎత్తలేడు. ఓ తాత మా లక్కున్నాడా? ఏంది పిల్లగా అంటున్నావు? మా లక్కున్నాడా అంటన్నా? ఏంది లగ్గానికి రమ్మంటున్నావా? ఎప్పుడు లగ్గావు? ఈ అబ్బాయి తాతకు చెవులే వాడతలు అయింది. మా లక్కి ఎక్కడ ఉన్నాడు అంటే లగ్గం అంటాడు. లగ్గం కాదే మా లక్కి టచ్చిండా అంటనా? ఏంది లగ్గం అయిపోయిందా? నన్ను విలువక ముందే నాకు లగ్గం ఎక్కడదే? లగ్గం కాదే మా లక్కి టచ్చిండా అంటనా? మా లక్కి చిన్నపిల్లలేడా? మా లక్కి ఆయన టచ్చిండా అని అడుగుతానా? ఏంది మీ లక్క్యా? ఇటు వేయండి ఒక మరి ఇడికి వేయండా? సరే మరి చెక్కు తవ్వడం పెట్టు. అక్క 2 రోజుల నుంచి చేస్తున్నా గింతనన్న వేరగలేదు. ఎప్పుడు వేరగాలి ఇవి ఎప్పుడు ఇట్లా చూపించుకొని తిరగాలి. అన్న జిమ్ము బాగానే ఎత్తాను. ఎందుకురా ఊర్లమ్మటానుకా? కాదే బాగా బక్క ఉందా అని. బక్క ఉంటే జిమ్ చేద్దురా, తిండి తినాలి. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లలో చూసిన ఎంత తిండి తిన్నా దొడ్డు కారట. జిమ్ చేస్తా దొడ్డు అవుతా. అరే మా లక్కీ కనబడ్డా? మా లక్కీ మీ లక్క వచ్చింది. ఆనికి ఫోన్స్ ఓకేనా? ఆడు ఫోన్ పట్టుకొని చక్కగా వెళ్ళిపోయిండు. మనం మాట్లాడేది ఇంటలేడు. దానికి ఫోన్ ఇచ్చుడు అవసరమా? వాడు ఊక ఫోన్ చేసుడు అవుతుంది. వాడు ఎట్లాంటి గిట అటే పోయిండు. వాళ్ళకి ఫోన్ ఇచ్చి చెడగొడతా వీళ్ళు. అబ్బా పోరాడు కనబడతలేడు. తిరిగి నిలబెడతానా? కూర్చుందా మాడేస్తాడు. ఏం కూర అక్క? కాకరకాయ చేదు ఉంటుంది కదా, చక్కెర వేసి అనుకున్నాం. ఇంటిగానే ఉంది. అరే నాకు ఎందుకు ఏమైంది? అరే నేను ఎట్టుకుంటాను మా తొవ్వేది నా కళ్ళు కనిపించలేవు. ఇక్కడ గుర్తున్నట్టుంది. అక్క మీరు వెనకాల ఉన్నారు, ముంగట నా కళ్ళు కనిపించలేవు. అరే వీనికి కళ్ళు ఎందుకు కనబడతలేవు? వీనికి కళ్ళు ఏమైనా? వీనికి కళ్ళు ఎందుకు కనబడతలేవు? అంతా నీ కళ్ళు కాకలెత్తుకోనారా? కళ్ళు ఎందుకు కనిపించలేవు? ఏమో అక్క నా కళ్ళు కాకెత్తుకుపోయినట్టున్నాయి, కనబడతలేవు. ఏంద్రా నిజంగానే కళ్ళు కనబడతలేవారా? నిజంగానే కళ్ళు పడతలేవు అక్క. అయితే మీ ఇంటికి తీసుకుపోదాం దారా.
మా లక్కీగాడు ఎక్కడ కనబడుతూనే లేడు. ఏమైందిరా? అన్న మీ తమ్ముడు కళ్ళు కనిపిస్తలేవు అంటాడు, బురదలో బొరతాడు. అవును బాబా, మీకు కళ్ళు కనబడతలేవట, ఒకసారి హాస్పిటల్ తీసుకోపో. ఏంది? మా తమ్ముడికి కళ్ళు కనబడతలేవా? అవురా లక్కీ, కనబడతలేవారా? కళ్ళు ఖరాబ్ అయినట్టున్నాయి అన్న, కనబడతలేవు. ఎప్పుడు సెల్లు చూసుడేనే, సెల్లు చూసి 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 కళ్ళు ఖరాబ్ అయినట్టున్నాయి. ఇక చిన్నపిల్లానికి ఫోన్ ఇస్తా అన్న, గుడి గుడి కనిపిస్తానే అంట, కళ్ళు కనిపిస్తలేవు అంట. ఓ బావ, ఆయన కూకే చదువుకునేటానికి కూకే సెల్ ఇచ్చినాక ఎప్పుడు సెల్ అవుతున్నాడు, కళ్ళు ఉంటాయా? కదే నేను చెప్తుండే సెల్ అద్దురా అద్దురా అంటే. ఇంకొకసారి ఇయ్యకు, ఇంకోసారి ఇయ్య. అట్లా వేసినాక ఆయనకి ఎట్లా కళ్ళు కనబడతాయి? ఏం చూస్తానమ్మా మొక్కలు, హాస్పిటల్కి తీసుకో, మేము పోతాను దా. కళ్ళంతా చేంజ్ అయినాయిందిరా, ఎర్రగానే. ఏమో కళ్ళు కనిపిస్తలేవు అన్న. నేను అందుకే సెల్లు చూడకురా చూడకురా అని మొత్తుకునేది. డాక్టర్ దగ్గర కొందా పోనంపా. మేడం, మా తమ్మునికి కొంచెం గుడి గుడి కనబడతాయన్నట్టు కళ్ళు. ఒకసారి చూడండి. అరే ఏమైందిరా? మేడం కళ్ళు గుడ్డు గుడ్డు కనిపిస్తున్నాయి కొంచెం. నువ్వు బాగా చదువుతావా? బాగా చదువు మేడం, చదివిస్తా. ఈ బాబు సెల్లు చూడడం ద్వారా కంటి నరాలు దెబ్బతిన్నాయి. ఏంది నా కంటి నరాలు దెబ్బతిన్నాయా? అవునా డాక్టర్, నరాలు దెబ్బతిన్నాయా? ఇప్పుడు ఎట్లా మరే? కొన్ని మందులు రాసిస్తా, ఆ మెడికల్ షాప్లో మందులు తీసుకోర్రి, ఈ అద్దాలు పెట్టుకోరి, తక్కువ అయితే. చిన్నపిల్లలు ఎవరికి ఫోన్ ఇవ్వకండి, ఫోన్కి అడక్ట్ అయ్యి మెంటల్గా డిస్టర్బెన్స్ అవుతారు. మేడం మెడిసిన్ సిటీ మెడికల్ షాప్లో తీసుకుంటా. ఇగో ఇవి పెట్టుకోండి. లక్కీ పెట్టుకో. ఎంత మేడం డబ్బులు? 200. 200. ఎన్ని రోజులకు వీరైతే మేడం? 10 days. 10 days వరకా? లక్కీ, కంటి నరాలు సున్నితంగా ఉంటాయట, అవి దెబ్బతింటాయట సెల్లు చూస్తే. అందుకని సెల్లు చూడకు, సరేనా? చూడాలి ఇక ఇంకోసారి. చూడద్దు సెల్లు, సెల్లు చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి, సరేనా? అందరితో ఆడుకుంటా కానీ చూడ. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కొత్తగా మా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. పక్కన గడ్డని గట్టి కొట్టురి.